పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ కల్పకవనం పార్కులో గజ్వేల్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వినాయక్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ అధ్యక్షుడు జగ్గయ్య శేఖర్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత దేశబోయిన నర్సింలు, కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శివకుమార్తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవాళికి పెనుభూతంగా మారిన ప్లాస్టిక్ ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత వరకు వాడడం మానేయాలని, మొక్కలను నాటి వాటిని పరిరక్షించాలన్నారు. మొక్కలు నాటుదాం, ప్లాస్టిక్ భూతాన్ని, ప్లాస్టిక్ డీమ్. సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ రేంజ్ ప్రాంతంలో కల్పకవనం అర్బన్ పార్క్లో ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించబడుతుంది. అందులో భాగంగా ప్లాస్టిక్ని నిర్మూలించాలని చెప్పేసి ఈడ ప్లాస్టిక్ని పారివేయడం జరిగింది. అదేవిధంగా మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా మన పర్యావరణాన్ని కాపాడాలి, అందుకు అందరూ సహకరించాలని కోరుతున్నాను. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆఫీసర్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వారిని ఆహ్వానించడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇస్తున్నాను. మరి ఈ ప్లాస్టిక్ మొదటగా మొక్కలు నాటడం జరిగింది, తర్వాత ప్లాస్టిక్ ఏరడం జరిగింది. మొత్తం గజ్వేల్ ప్రాంతంలో ప్రపంచం మొత్తం దేశం మొత్తంలో ప్లాస్టిక్ నిషేధించాలి. ప్రతి ఒక్కరికి ప్లాస్టిక్ చేయగా క్యాన్సర్ వ్యాధి వస్తుంది. నేను ముఖ్యంగా ప్రజల ఆరోగ్యంగా ఉండాలి. ప్లాస్టిక్ మొత్తం టీ కప్పులతో సహా ప్రతి ఒక్కటి నిషేధించి పర్యావరణం రక్షించి మొక్కలు నాటి మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుతాం. జై వాసవి మాతా